ఇదిగోండి ఉప్పు వేసుకున్నాను, రాత్రి వేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేద్దాము. దోసపిండి నైట్ అంటే అందరూ నానేస్తారు కదండి దోసపిండి, అందుకని నేను ఈ దోసపిండి నానేయటం వీడియో పెట్టలేదు. అది కూడా పెట్టమంటే పెడతాను. మంచి ఎగ్ దోశ వేసుకుందాము. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఏమి రుచిగా ఉంటుందోను. ఒక చుక్క నీళ్ళు పడతాయి, కాసిన నీళ్ళు పోసుకుందాం. ఓకే, ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకున్నాను. వేడెక్కిందండి. ఇంకా మనం దోశ పోసుకున్నాక బాగా దోశ పిండి కలుపుకున్నాం కదా, పెట్టుకున్నాం. కూడా పగల కొట్టేసానండి శుభ్రంగా. 4 పక్కల ఇలా ఇలా అనుకుందాము. అదిగో కొంచెం జీలకర్ర చల్దామండి, కొంచెం కారపొడి, అదేనండి శనగెత్తనాలు ఏమిటాయి చూడండి, నూగులు శనగెత్తనాలు అన్నీ పొడిమి చేసి పెట్టుకున్నాను పక్కన. నేను దోశల్లోకి నిజంగా చాలా బాగుంటుంది. ఇదిగో పొడిమి చల్లాను. దీంట్లోకి నేను కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ దీనికి బాగా తగిలించుకుందాము. ఎలా అంటే బాగా అసలు తింటుంటే ఏమి రుచిగా ఉందో అనిపించాలి, అంత బాగా పెట్టుకుందాము. ఇదిగో ఆయిల్ వేసుకుందాం, బాగా కాల్చుకుందాం. అందులోకి మనం తీసేసుకుందామండి. దోశ అస్సలు చూడండి కలర్లో వచ్చిందో. వేడి వేడి ఎగ్ దోశ రెడీ అండి. దోశ కూడా పోసుకున్నానండి. ఇంకా దీని మీదకి కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసుకుందాం. పగలగొట్టుకున్నాం కదా, ఇది శుభ్రంగా 4 పక్కల సరి చేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇందాక టాలేను జీలకర్ర. తర్వాత ఇదిగో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అన్నా కదా, అవన్నీ వేసేద్దాం శుభ్రంగా. ఓకే, మళ్ళీ దాని మీదకి కారపొడి, బాగా శనగెత్తనాలు వేసా కదండి, ఎంత కమ్మగా ఉంటుందో. టేస్ట్ చూస్తేనే కదండి ఏదైనా సరే చేసుకుంటేనే దాని రుచి వేరుగా ఉంటుంది. పొద్దుపూట ఏమైందండి టిఫిన్, సాయంత్రం అయినా తీసుకొని తినొచ్చు. లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా ఇలా వేసిస్తే అబ్బా ఏమి ఇష్టంగా తింటారు. ఇంకా దాని మీద ఆయిల్ చల్లుకుందాం. తీసి ప్లేట్లో పెట్టుకున్నాం. ఇంకా ప్లేట్ అడిగి వేసుకొని పెట్టుకొని స్టవ్ వేపేద్దామండి. ఇంకా స్టవ్ ఆపేసాను. ఇదిగోండి వేడి వేడి ఉల్లిపాయ దోశ, ఎగ్ దోశ అండి, చాలా బాగుంది. ఇదిగోండి చూడండి అసలు ఎలా ఉందో.